heat topic. Heat usnamu. Usnam. The study of heat is said to be calorimetry. Study of heat is said to be calorimetry. So here you see heat is different with temperature. Heat is a form of energy. It is a form of energy. సో ఇక్కడ ఉష్ణము అనున్నది ఒక శక్తి స్వరూపము. దీన్ని అధ్యయనం చేయుదానని కెలోరీమెట్రీ అని మనం చెప్పుకుంటున్నాం. హీట్ను కొలవడానికి ఉపయోగించేది కూడా పరికరం కెలోరీమీటర్ను ఉపయోగిస్తాం. ఉష్ణోగ్రత అంటేనేమో డిగ్రీ ఆఫ్ హాట్నెస్, డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ అని చెప్తుంది. వేడి తీవ్రతను, చల్లని తీవ్రతను తెలియచేయుదానని ఉష్ణోగ్రత అంటాం. సో ఇట్ ఈస్ ఓన్లీ కాజ్. ఇది కారణం అవుతుంది. హీట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఇది ఫలితం అవుతుంది, రైట్. సో ఇక్కడ మనకి హీట్ అంటే సో ఇట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. అంటే వేడిగా ఉన్న వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రసరించేదాన్నేమో ఉష్ణము అన్నాము. వేడి తీవ్రత, చల్లని తీవ్రత గురించి తెలియజేస్తానేమో దాన్ని మనం ఉష్ణోగ్రత అని పిలుస్తున్నాం. సో హియర్ టెంపరేచర్ కెన్ మెజర్ విత్ ద థర్మామీటర్. థర్మామీటర్ తోటి మనం దీన్ని కొలుస్తాం. హీట్ అంటే ఎనర్జీ అన్నాం కదనండి, కాబట్టి ఎంకేఎస్ ప్రమాణాలు వచ్చేసి జౌల్స్. అగైన్ ఇన్ సిజిఎస్ కెలోరీ, 1 calorie is equals to we have 4.186 joules. 1 calorie is equals to 4.186 joules. 1 calorie is equals to, and again temperature units in CGS centigrade, and in MKS we have the Kelvin. Used to measure thermometer, that instrument we are using thermometer. థర్మామీటర్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది? వేడి చేసినప్పుడు పదార్థాలు వ్యాకోచిస్తాయి. Substances heating, so expand on heating. మెటీరియల్స్ ఆర్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్. సో దీని మీద మనకి థర్మామీటర్ పనిచేస్తుంది. మళ్ళీ థర్మామీటర్ ఎవరు కనుక్కున్నారు? ఇట్ వాస్ డిస్కవర్డ్ బై గెలీలియో. గెలీలియో ఓన్లీ డిస్కవర్డ్ థర్మామీటర్. ఇన్ ద బిగినింగ్ హీ వాస్ యూజ్డ్ ఇన్ దిస్ సబ్స్టెన్స్ యాజ్ ఎయిర్. ఎయిర్ యాజ్ యూజ్డ్ యాజ్ ఏ సబ్స్టెన్స్. గాలినే ఉపయోగించింది. ఫస్ట్ ఉపయోగించింది గాలి, పాదరసం కాదు, ఇంకేది కాదు. ఆఫ్టర్వర్డ్స్ దే వర్ యూజ్డ్ మెర్క్యూరీ. మెర్క్యూరీనే ఎందుకు వాడిల్లు అంటే మళ్ళీ రీజన్స్, దీనికి రీజన్స్. సో మనకి దీనికి మ్యాక్సిమం స్పెసిఫిక్ హీట్ ఉండడం, సో 13.9 calorie ఫర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండడం ఒకటి. అండ్ నెక్స్ట్ ఇట్ హ్యాస్ ద డెన్సిటీ, 13.9 డెన్సిటీ ఉండడం, గ్రామ్ పర్ సిసి ఉండడం ఒకటి. అండ్ మినిమం హియర్ ఆఫ్టర్ ఇట్ డు నాట్ స్టిక్ టు ద వాల్స్. ఇది పాత్ర గోడలకు అంటుకోదు. అండ్ లుక్ లైక్ సిల్వర్ షైనింగ్, హెన్స్ ఇట్ ఈస్ సెడ్ టు బి క్విక్ సిల్వర్. మెర్క్యూరీ సెడ్ టు బి క్విక్ సిల్వర్. సో దీస్ మెనీ. అండ్ అగైన్ ఇట్స్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఇది మంచి ఉష్ణవాహకము. సో ఈ కారణాల వల్ల వాడినాం. బట్ నవ్ డేస్ వీఆర్ నాట్ యూజింగ్ మెర్క్యూరీ యాజ్ ఏ సబ్స్టెన్స్ ఇన్ ద థర్మామీటర్స్ బికాస్ ఆఫ్ ఇట్ మే కాస్ మినీ మెటా డిసీజ్. ఈ మినీ మెటా అనే వ్యాధికి కారణం అవుతుంది. ఇట్ ఎఫెక్ట్ ఆన్ ద నర్వస్ సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీస్. నాడీ వ్యవస్థ మీద ప్రభావితం చూపుతుంది. కాబట్టి దీన్ని మనం ప్రస్తుతం ఉపయోగించట్లేదు. సో అగైన్ వీ హ్యావ్ నవేడే. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ ద కోల్డ్ ప్లేసెస్, very cold places, in the thermometers we are using a substance alcohol. మనం బాగా చల్లగా ఉన్న ప్రదేశాలలో ఉష్ణోగ్రతను కొలవడానికి అందులో పదార్థంగా ఉపయోగించేది ఎవరిని అంటే ఆల్కహాల్ను ఉపయోగిస్తుంది. సో వీ హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మామీటర్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. వన్స్ వి సీ మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ 1, థర్మిస్టర్ థర్మామీటర్ used to measure the temperature of kids and infants. చిన్నపిల్లలు, పసిపిల్లల శరీర ఉష్ణోగ్రత కొలవడానికి మనం థర్మిస్టర్ థర్మామీటర్ను వాడతాం. అండ్ నెక్స్ట్ డిజిటల్ థర్మామీటర్. డెఫినెట్లీ క్వశ్చన్ హియర్ ఫ్రమ్ ఆస్కింగ్ దేర్. డిజిటల్ థర్మామీటర్. నవేడేస్ we are not using mercury, not using as a substance thermometer. Digital thermometer. 6 minimum maximum thermometer. 6 minimum maximum thermometer.
To know the temperature of the surroundings or particular on that particular day, minimum and maximum temperature we measure. 6 minimum and maximum thermometer. And next we have laboratory thermometer to measure the temperature of objects, oil, such type of things. So laboratory to measure the temperature of objects. And next we have cryometer. Cryometer to measure lowest temperature like minus 196 degrees centigrade. And magnetic thermometer. Magnetic thermometer to measure absolute zero temperature minus 273 degrees centigrade or 0 Kelvin temperatures only it can measure. Cryometer minus 196 degrees centigrade only measure. So okay, and next pyrometer, highest temperatures like sun and stars. Sun and stars. Pyroheliothermometer. Pyroheliothermometer used to measure solar constant. Used to measure solar constant. It's most important. Pyrometer used to measure highest temperature like sun and stars. Pyroheliometer, solar constant it can measure. And Seebeck thermometer. Seebeck thermometer. Seebeck thermometer can use to measure surface body temperature of the insects. Insect. And next, Beckman thermometer. Beckman thermometer used to know the temperature of vapor of water. Vapor of water. And next, we have gaseous thermometer. Gaseous thermometer used to know the temperature accurately. And last, clinical thermometer used to measure the temperature of human body. You see, first థర్మిస్టర్ థర్మామీటర్, చిన్నపిల్లలు పసిపిల్లల శరీర ఉష్ణోగ్రతలు. డిజిటల్ థర్మామీటర్ ప్రస్తుతము పాదరసం పదార్థంగా ఉపయోగించిన థర్మామీటర్. 6 మినిమం మ్యాక్సిమం థర్మామీటర్ పరిసరాల ఉష్ణోగ్రత లేదా మనకి ఒక రోజులోని కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు కొలవడానికి. ల్యాబొరేటరీ వస్తువులు లేదా పదార్థాల ఉష్ణోగ్రతను కొలవడానికి. క్రయోమీటర్ అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి. అయస్కాంత థర్మామీటర్ అత్యల్ప ఉష్ణోగ్రతలు మైనస్ పరమశూన్య ఉష్ణోగ్రతలు కొలవడానికి, అబ్సల్యూట్ జీరో టెంపరేచర్స్. పైరోమీటర్స్ అత్యధిక ఉష్ణోగ్రతలు, సూర్యుడు నక్షత్రాల వంటి అత్యధిక ఉష్ణోగ్రతలు కొలవడానికి. పైరోహీలియోమీటర్ సోలార్ కాన్స్టెంట్ సౌర స్థిరాంకం కొలవడానికి. సిబెక్ థర్మామీటర్ క్రిమి కీటకాల శరీర ఉపరితల ఉష్ణోగ్రతలు కొలవడానికి. బెక్మెన్ థర్మామీటర్ నీటి ఆవిరి ఉష్ణోగ్రతను కొలవడానికి. గ్యాసియస్ థర్మామీటర్ వాయు థర్మామీటర్ ఉష్ణోగ్రతను అతి ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్. క్లినికల్ థర్మామీటర్ మానవ శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్. ఈ క్లినికల్ థర్మామీటర్లో ఇట్లా ఉంటుంది, సి నొక్కు ఉంటుంది, సి ఆకారం నొక్కు. దిస్ ఈస్ నోన్ యాజ్ కింక్. This C type of bent is known as a kink. Kink is saying. So it stopped the suddenly falling of the mercury after measuring of the temperature. ఉష్ణోగ్రతను కొలిచిన తర్వాత ఇందులో ఉన్న పాదరసం అకస్మాత్తుగా గాజు బల్బులోకి పడిపోకుండా ఈ కింక్ ఆపుతుంది. సో ద రీడింగ్స్ ఆన్ దిస్ ఆర్ నోన్ యాజ్ డిగ్రీస్. సో ఆన్ దిస్ ఎంగ్రేవింగ్ ఇన్ ద సెంటిగ్రేడ్స్ అండ్ ఫారెన్హీట్స్, దీని మీద సెంటిగ్రేడ్లలో డిగ్రీలలో గుర్తించబడి ఉంటాయి. ఇన్ ద సెంటిగ్రేడ్ 35 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 45 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇన్ ద ఫారెన్హీట్ 95 ఫారెన్హీట్స్ టు 110 ఫారెన్హీట్స్. సో దిస్ ఈస్ ద మ్యాటర్ ఆన్ ద క్లినికల్ థర్మామీటర్ రీడింగ్స్ ఫ్రమ్ 35 to 45 degree centigrade, from 95 Fahrenheit to 110 Fahrenheit. So according to the clinical thermometer, ordinary human being average temperatures. What are the average temperatures? You see, 37 degree centigrade or 98.4 Fahrenheit or 310 kelvins. So this is the important one. These are the readings engraved on the clinical thermometer, and these are the clinical thermometer readings, average human body, average readings of the
average readings of the ordinary human being 37 degrees centigrade 98.4 ఫారెన్హీట్ అండ్ 310 కెల్విన్స్. ఇవి సగటు మానవుని శరీర ఉష్ణోగ్రతలు తీసుకున్నప్పుడు ఇలా ఉంటాయి. ఇదేమో క్లినికల్ థర్మామీటర్ మీద రీడింగ్స్ తీసుకున్నప్పుడు. సో ఇందులో నుంచి మనకి క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మామీటర్స్ ఉన్నాయి. ఏమేమి టైప్ ఆఫ్ థర్మామీటర్ చూద్దాం. ఒకటి సెల్సియస్ థర్మామీటర్, నెంబర్ 1 సెల్సియస్ థర్మామీటర్. నెంబర్ 2 ఫారెన్హీట్ థర్మామీటర్, Fahrenheit thermometer. Next, Kelvin thermometer and Reamer thermometer. This is not in use nowadays. Reamer thermometer. Okay. So here you see this is the type of thermometer, and again we have lower fixed points means nothing but ice pointing melting point, ice melting point. Lower fixed point is nothing but అదో స్థిర స్థానము అంటాం. అంటే నీరు మంచుగా మారే స్థానం లేదా మంచు నీరుగా మారే స్థానం అన్నమాట. నెక్స్ట్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, సో వాటర్ బాయిలింగ్ పాయింట్, నీరు మరిగే ఉష్ణోగ్రత అన్నమాట. టోటల్ డివిజన్స్, మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయో కావాలి. రైట్. సో అకార్డింగ్ టు ద సెల్సియస్, ఐస్ మెల్టింగ్ పాయింట్ 0 degree Celsius. అకార్డింగ్ టు ద ఫారెన్హీట్, ఐస్ మెల్టింగ్ పాయింట్ 32 Fahrenheit. According to the Kelvin, it is 273 kelvins. According to the Reamer, it is 0 Reamers. And you see here in the Celsius, upper fixed point 100 Celsius means water boiling point. And next, Fahrenheit. In the Fahrenheit, the boiling point of water 212 Fahrenheit. In the Kelvin, we have the boiling point 373 kelvins. And in the Reamer we have 80 Reamer. And now the subtraction values will get the total divisions. 100 minus 0 we have the 100, 212 minus 32, and here we get 180. 373 minus 273 we have 100, 80 minus 0 we have 80. So here from we can draw the relation among of these four scales. You see here Celsius and Fahrenheit and Kelvin and Reamer. You see here. So at first you have to subtract from these the lower fixed points respective scales. Celsius minus 0, Fahrenheit minus 32, and Kelvin minus 273, Reamer minus 0. ఫస్ట్ మీకు అక్కడ లోయర్ ఫిక్స్ అదో స్థిర స్థానాలను తీసేసి ఇప్పుడు అన్నిటినీ వాటి టోటల్ డివిజన్స్ తో డివైడ్ చేయండి. డివైడ్ విత్ ద టోటల్ డివిజన్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్కేల్స్. సెల్సియస్ 100, ఫారెన్హీట్ 180, and Kelvin 100, Reamer 80. So this is the relation among these four scales. Whatever you want, so you have to draw from here. For example, Celsius given, they asked in Fahrenheit. So then you write these two. C by 100 is equals to F minus 32 by 180. For example, Celsius to Kelvin given, C by 100 is equals to K minus 273 by 100, like that. So this is the most important relation. So you try to understand. Upon this, they are giving the problems. See once, C by 100, Celsius to Fahrenheit relation. C by 100 is equals to F minus 32 by 180. 0, 0 get cancelled. 2 5s are 2 9s are over. So whatever the temperature they will give to us in the examination, you substitute in this. For example, Celsius given, they are asking in the Fahrenheit. You substitute in the Celsius and you will get the Fahrenheit. For example, 104 Fahrenheit is given. They are asking in the Celsius. Simple. Here you substitute. C by 5 is equals to 104 minus 32 by 9. So see, 104 minus 32, 72 by 9. So 9 8s are. So here C by 5 is equal to 8. So then C is equals to how many degrees? 40 degrees. Over. So if not like that, for example, C only given, they are asking in the Fahrenheit, then like that do. So here given 35 centigrade, you convert into Fahrenheit. You see here 35 by 5. Okay, F minus 32 by 9. 35 by 5, 7. Okay, F minus 32 is equals to 7 9s are 63 minus 32 plus 32, 63 plus 32.
So now our answer becomes 95 Fahrenheit. So such type of things. So from this formula, never by heart the formula. So just draw the relation, and from that you have to substitute the values, which one given and which one they are asking. Just you substitute, then you will get the answers. And here from one question is a more repeated question. At what temperature Celsius and Fahrenheit values are same? So here the answer is -40. At what temperature Celsius and Fahrenheit scales shows the same value? So at the -40 degrees, the Celsius and Fahrenheit temperatures are thermometers shows the same value. So this is most important, and this one also you try to remember. And hereafter we have the anomalous expansion of water. Most important one, this one. Now you also enjoying in this winter season, this one, anomalous expansion of water, or anomalous or different behavior of water. Actually water or liquids can expand on heating, but water not like that. At first on expansion, at first it could not expand, instead of expansion it takes place contraction. ద్రవాలు నిజానికి వేడి చేసినప్పుడు మొదట వ్యాకోచిస్తాయి కానీ నీరు మాత్రము వేడి చేయడం ప్రారంభించినప్పుడు వ్యాకోచించడానికి బదులుగా మొదట సంకోచిస్తాయి. ఎందుకు అలా ప్రవర్తిస్తాయి? ఎందుకు అంటే వాటర్ హ్యాస్ ద maximum density at 4 degrees centigrade. This is important. Water has the maximum density at 4 degrees centigrade. Due to this reason, so we are facing so many applications, right? That one in the winter season. Now we will explain. See, from 0 to 4 degrees centigrade, if you are heating the water, instead of expansion the water takes place contraction. This is the matter. For example, if you are cooling from 4 to 0, instead of contraction it will be expand. మీరు 4 డిగ్రీల నుంచి 0 డిగ్రీల వరకు చల్లబరిస్తే అది చల్లబడడానికి బదులుగా వ్యాకోచిస్తుంది. ఆ మధ్యలో మీరు 0 నుంచి 4కి వేడి చేస్తూ ఉన్నప్పుడు ఈ 0 to 4 వరకు అది వ్యాకోచించడానికి బదులుగా సంకోచిస్తుంది. దాన్ని అనామలస్ బిహేవియర్, అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అని చెప్తాం. నీటి యొక్క అసంగత వ్యాకోచం అని చెప్తాం. ఇది ఇంపార్టెంట్ అని. దీనివల్ల ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. దీనివల్ల నెంబర్ 1, చలికాలంలో ఇన్ ద వింటర్ సీజన్ ద అక్వాటిక్ ఎనిమల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ దర్ లైఫ్స్. ఇప్పుడు ఒకవేళ నీరు పైన మొత్తం మంచుగా మారిపోయి గడ్డగట్టి ఉంటే, లోపల కూడా అలాగే గడ్డగట్టి ఉంటే అక్వాటిక్ ఎనిమల్స్ మొత్తం దే లాస్ట్ దేర్ లైఫ్స్, అన్నీ చచ్చిపోవాలి. కానీ అలా కాకుండా ఏం జరుగుతుంది, మనకి 4 degrees కా నుంచి ఇంకా టెంపరేచర్ తగ్గినా కొద్దీ, లోపలికి పోయినా కొద్దీ ఇది ఇంకా టెంపరేచర్ తగ్గినప్పుడు అది కాంట్రాక్ట్ అవ్వడానికి బదులుగా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే సంకోచించడానికి బదులుగా అది వ్యాకోచిస్తుంది. అందువల్ల లోపల పైన ఐస్గా ఉన్నప్పటికీ కూడా లోపల లిక్విడ్ ఫామ్లో ఉంటుంది వాటర్. అందుకోసమని అక్వాటిక్ ఎనిమల్స్ అన్ని సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి. సో వింటర్ సీజన్లో అక్వాటిక్ ఎనిమల్స్ సర్వైవ్ అవుతున్నాయంటే రీజన్ ఎవరు అంటే అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్, నెంబర్ 1. సో అలాగే మీరు చూడండి, ఇప్పుడెప్పుడైనా చలికాలంలో మనం స్నానం చేసేటప్పుడు స్టోర్డ్ వాటర్ కంటే మీరు బోర్వెల్ వాటర్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఫ్రమ్ ద గ్రౌండ్ వెల్ ఇట్ విల్ కలెక్ట్. సో మీ గ్రౌండ్ వెల్ నుంచి వచ్చే వాటర్ బయట సిచ్యువేషన్ ఎలా ఉందో దానికి ఆపోజిట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎర్లీ అవర్స్లో స్నానం చేస్తున్నాం, 6 o'clock స్నానం చేస్తున్నాం, సింటెక్స్లో ఉన్న వాటర్ కంటే కూడా బోర్వెల్ వాటర్ డైరెక్ట్ ఆన్ చేసి చూడండి, కొంచెం మనకి వెచ్చగా వస్తుంది. దీంతో పోల్చిందనుకంటే దీనికి కొంచెం బెటర్ ఆప్షన్ ఉంటుంది. అదే సమ్మర్లో చూడండి, బయట మొత్తం టెంపరేచర్ హాట్గా ఉన్నా కూడా లోపల నుంచి వచ్చేవి వాటర్ మళ్ళీ మనకు కొంచెం చల్లగా ఉంటాయి. అంటే బయట టెంపరేచర్తో పోల్చుకున్నప్పుడు లోపల టెంపరేచర్ 0 to 4 అనేది ఉన్నది కాబట్టి సో దాంట్లో మనకి డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ హియర్ బ్లాక్ సాయిల్స్ కూడా అంతే. మనకి నల్లరేగడి నేలలు ఉంటాయి. ఈ సీజన్లో చలికాలంలో ఏమైతే మొత్తం క్రాక్స్ వస్తాయి, బీటలు వారిపోతున్నాయి. అలా బీటలు వారడానికి కారణం ఎవరు అని అడిగితే ఇక్కడ అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వాటర్ ఉంది. ఇప్పుడు మనకి ఇట్లా ఆయిల్ ల్యాంప్స్ ఉంటాయని ఇళ్ళల్లో ఉంటాయి. దీంట్లో ఇది వెలుగుతున్నప్పుడు లోపల సైడ్ అంతా కూడా హాట్ ఉంటుందని,
హాట్ ఉంటుంది. ఇఫ్ యూ స్ప్రింకిల్ ద కూల్ వాటర్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ఆర్ సర్ఫేస్ ఆఫ్ ద గ్లాస్, ఇక్కడ మీరు కనుక కూల్ వాటర్ని స్ప్రింకిల్ చేసిల్లు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లోపలనేమో హాట్గా ఉండి బయట నుంచేమో మీరు కూల్ వాటర్ పోస్తే ఈ అనామలస్ ఎక్స్పాన్షన్ వల్ల ఆ గ్లాస్ బ్రేక్ అయిపోతుంది. దిస్ ఈస్ ద రీజన్. అండ్ వన్ మోర్ థింగ్, in the radiators of the vehicles also damaging in the winter season. మనకి రేడియేటర్స్ ఉంటాయి, వాహనాల రేడియేటర్లు కూడా ఈ చలికాలంలో డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ప్లాస్టిక్ పైపులు ఉంటాయి, నీళ్లు పట్టుకునే ప్లాస్టిక్ పైపులు, రైతులకు తెలుస్తుంది ఇట్లాంటి విషయాలు, రైతు బిడ్డలు ఉన్నా తెలుస్తాయి. ఆరు బయట పెడతారు పైపులు నీళ్లు వేయడానికి అని చెప్పి, తోటలకు వేయడానికని. సో ఇందులో నుంచి నీళ్లు వస్తున్నప్పుడు బయట టెంపరేచర్లో ఉన్నటువంటిదేమో కూల్గా ఉంటుంది, లోపల నుంచి వచ్చే నీళ్ళేమో వెచ్చగా ఉంటాయి. సో దీనివల్ల అనామలస్ ఎక్స్పెన్షన్ అయిపోయి ఈ ప్లాస్టిక్ పైప్ల ఎడ్జెస్ అన్నీ కూడా ఏమైపోతాయంటే పగిలిపోతాయని. సో ఎడ్జెస్ ఆఫ్ ద ప్లాస్టిక్ పైప్స్ డ్యామేజ్డ్ డ్యూ టు ద అనామలస్ ఎక్స్పెన్షన్ ఆఫ్ వాటర్ ఇన్ ద వింటర్ సీజన్. సో ఇవన్నీ మనకి ఎవరి వల్ల జరుగుతున్నాయి, అనామలస్ ఎక్స్పెన్షన్ ఆఫ్ వాటర్, నీటి యొక్క అసంగత వ్యాకోచం వల్ల జరుగుతున్నాయి. మరి నీటికి అసంగత వ్యాకోచం ఎవరి వల్ల వస్తుంది అని అంటే, ఇక్కడ నీరు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గరిష్ట సాంద్రతను కలిగి ఉంటాయి. వాటర్ హ్యాస్ ద మ్యాక్సిమం డెన్సిటీ at 4 degrees centigrade, hence anomalous expansion of water so behaving, right? So this is one. And one more thing, you see here, after this the method of transmission of heat we have, మనకి ఉష్ణ ప్రసార పద్ధతులు ఉన్నాయి. కండక్షన్ ఆఫ్ హీట్ ఉష్ణ వహనము, కన్వెక్షన్ ఆఫ్ హీట్ ఉష్ణ సంవహనము, అండ్ రేడియేషన్ ఆఫ్ హీట్ ఉష్ణ వికిరణం. అంటే మనకి యానకంలో కణాలు కదలకుండా ఉష్ణం ప్రసారం జరిగింది అనుకోండి, అది ఉష్ణవహనం, కండక్షన్. కండక్షన్ ఆఫ్ హీట్, ద హీట్ ట్రాన్స్ఫరింగ్ వితౌట్ మూమెంట్ ఆఫ్ ద పార్టికల్స్. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సాలిడ్స్లో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ వైల్ వీఆర్ ప్రిపేరింగ్ ద కర్రీ, ఇఫ్ వీ కెప్ట్ ద స్పూన్ అండ్ లెఫ్ట్ ఇట్ సెల్ఫ్, అలాగే వదిలిపెట్టినాము, సో ఇట్ ఈస్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇఫ్ యూ కమ్ అండ్ క్యాచ్ దిస్, ఇట్ విల్ బి heated up. So because of here too the particles are ట్రాన్స్ఫరింగ్ ఇట్స్ ఎనర్జీ టు ద అదర్ ఎండ్. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి హీట్ ఇక్కడికి రాలేదు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప ఒకదాని నుంచి ఒకటి వస్తుంది. సాలిడ్లో ఆ పార్టికల్స్ మొత్తము దే ఆర్ బాండ్ విత్ ఈచ్ అదర్ స్ట్రాంగ్లీ, ఇలా బాండ్ అయి ఉంటాయి కాబట్టి ఫస్ట్లో ఉన్న పార్టికల్ లాస్ట్కి రాలేదని. సో జస్ట్ ఇట్స్ మేకింగ్ వైబ్రేషన్స్ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ పొజిషన్, దాని మాధ్యమిక స్థానం నుంచి అది కంపనాలు చేయడం వల్ల ఒకదాని శక్తి ఒకదానికి వచ్చి అలా చివరి వరకు మనకి ఉష్ణం ప్రసరిస్తుంది. అంటే సాలిడ్స్లో జరుగుతున్నటువంటి ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ ఎవరికి అని అంటే కండక్షన్. అండ్ నెక్స్ట్ కన్వెక్షన్. సో హియర్ ద హీట్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ టు అదర్ విత్ ద యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ద పార్టికల్స్. ఇక్కడ పార్టికల్స్ కదులుతాయండి, ఎలా? సో ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ద వాటర్, ఇఫ్ యు ఆర్ స్టార్ట్ బాయిలింగ్, సో హియర్ ఇన్ దిస్, మీరు నీరు వేడి చేయడం ప్రారంభించినప్పుడు ఈ ఉష్ణ సంవహనంలో ఇక్కడ ఉన్న నీరు ఎప్పుడైతే వేడవుతుందో వ్యాకోచిస్తుంది, ఎక్స్పాండ్ అయిన తర్వాత ఇట్ విల్ బి లాస్ ఇట్స్ వెయిట్ అండ్ ఇట్ విల్ బి గోస్ అప్వర్డ్ డైరెక్షన్. అది ఎప్పుడైతే వ్యాకోచిస్తే తేలికైపోయి పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత కింద ఉన్న టెంపరేచర్తో పోల్చినప్పుడు పైన టెంపరేచర్ కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి అగైన్ ఇట్ విల్ గెట్ ద కూల్ అండ్ అగైన్ ఇట్ విల్ గెట్ ద డెన్సిటీ మోర్ అండ్ అగైన్ ఇట్ విల్ బి కమ్ బ్యాక్. సో ద ప్రాసెస్ విల్ బి కంటిన్యూస్ లైక్ సైక్లింగ్. సో అలా వేడవుతూ చల్లారుతూ అట్లా ఉన్న తర్వాత కొద్దిసేపటికి మొత్తం అంతా బాయిల్ అవ్వడం ప్రారంభిస్తూ ఉంటుంది. సో ద బాయిలింగ్ ఆఫ్ వాటర్ ఆర్ హీటింగ్ ఆఫ్ వాటర్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వెక్షన్. సో నథింగ్ బట్ ద కన్వెక్షన్ అప్లికేబుల్ ఫర్ ద లిక్విడ్స్ అండ్ ద గ్యాసెస్. ఇక్కడ మనకి ద్రవాలకి వాయువులకి ఎవరు సరిపోతారు అంటే ఉష్ణ సంవహనం సరిపోతారు. రేడియేషన్ ఆఫ్ హీట్, హియర్ యాక్చువల్లీ దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ద మీడియం. సో ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కానీ దెర్ ఇస్ నో మీడియం. In the above two cases, in the first situation we have the medium but there is no actual movement of the particles. అక్కడ యానకం ఉన్నది కానీ అణువుల కదలిక లేదు. సెకండ్ దాంట్లో దేర్ ఇస్ అ మీడియం అండ్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ద పార్టికల్స్. ఇక్కడ మీడియం ఉంటుంది, అణువులు కదులుతాయి. బట్ రేడియేషన్ ఆఫ్ హీట్లో ఉష్ణ వికిరణంలో దెర్ ఇస్ నో మీడియం బట్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. సో నథింగ్ బట్ ఫ్రమ్ సన్ టు ఎర్త్ హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్. From sun to earth it is transferring. So nothing but on the earth we have only up to 1600 kilometers only atmosphere. So above of that there is no atmosphere. సూర్యుడి నుంచి మనకు ఉన్నది సుమారుగా అంత డిస్టెన్స్లో, ఇక్కడ భూమి మీద ఉన్నది మాత్రం 1600 కిలోమీటర్ల అట్మాస్ఫియరే ఉంది. ఆ తర్వాత మనకు లేదు కాబట్టి అదంతా శూన్యం. అయినప్పటికీ కూడా యానకం లేకున్నా కూడా సూర్యుడి నుంచి మనకి భూమి మీదకి
ఇక్కడ ఉష్ణం ప్రసరిస్తుంది, అది నథింగ్ బట్ రేడియేషన్ అని చెప్తాను, ఉష్ణ వికిరణం అని చెప్తాను. సో ఇది మనకున్న ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్. అయితే పదార్థాలు వేడి చేసినప్పుడు వ్యాకోచించేవి ఉన్నాయి. ఎక్స్పాన్షన్ మెటీరియల్స్ ఆన్ హీటింగ్. సో ఎవరెవరు వ్యాకోచిస్తున్నారు? మెటల్స్. ఓన్లీ యూస్ ఏ మెటల్స్. లోహాలు వ్యాకోచిస్తాయి, బట్ యూ డోంట్ సే ఆల్ మెటల్స్, బికాస్ ఆఫ్ సమ్ మెటల్స్ ఆర్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్. ఎవరు ఉన్నారు మెటల్స్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్? ఎవరు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జెర్కోనియం. Zirconium metal contract on heating. This is important one. Rubber, plastic, these are all contract on heating, but zirconium metal also contract on heating. So hence you don't say it here all metals. Contraction, expansion on heating means you don't say all metals, only you say metals. And contraction of metal, only that one on heating, zirconium. Neither contraction nor expansion on heating. It is nothing but invar steel. Invar steel. This one neither contract nor expand on heating, and also stone. So this one expansion also on heating, so it will be different. So some of the materials expand according to their length, some of the other expanding according to their areas, some of other materials expanding according to their volumes. పదార్థాలు కొన్ని వేడి చేసేటప్పుడు కొన్ని పొడవు పరంగా వ్యాకోచిస్తాయి, దాన్ని దైర్ఘ్య వ్యాకోచము అని అంటాం. నథింగ్ బట్ లీనియర్ ఎక్స్పాన్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా. So the expansion occur according to its length, like this. Alpha is equals to L2 minus L1 by L1 into T2 minus T1. So if you give the for unit length, if you given the temperature difference, that difference in the length, it is said to be coefficient of the linear expansion. And again we have the areal expansion. We denote with letter beta, or superficial expansion. A2 minus A1 by A1 into T2 minus T1 beta. And we have the cubical expansion or volume expansion. Here it is V2 minus V1 by V1 into T2 minus T1. దైర్ఘ్య వ్యాకోచ గుణకము, విస్తీర్ణ వ్యాకోచ గుణకము, ఘనపరిమాణ వ్యాకోచ గుణకం. వాల్యూమ్ ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్, సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ and linear expansion. See here area is nothing but product of two lengths, volume is nothing but product of three lengths. Hence beta is equals to we write 2 alpha, and gamma is equals to we write 3 alpha. Alpha means alpha 1. So then what is the relation? Alpha is to beta is to gamma. Alpha is to beta is to gamma is equal alpha is to alpha only. Beta means 2 alpha, gamma means 3 alpha. Alpha is to 2 alpha is to 3 alpha. So then our answer become 1 is to 2 is to 3. Our answer become 1 is to 2 is to 3. So alpha is to beta is to gamma is equal to 1 is to 2 is to 3. Most important and repeated question. And one more, you see what is the relation among these three? Gamma is equals to what we know, 3 alpha, and then gamma is equal to what we rewrite, alpha plus 2 alpha. Alpha plus 2 alpha. 3 alpha is nothing but alpha plus 2 alpha. So gamma is equals to alpha plus 2 alpha means beta. So now our answer become gamma is equals to alpha plus beta. What is the relation among alpha, beta, gamma? Gamma is equals to alpha plus beta. So what about alpha is to beta is to gamma? It is 1 is to 2 is to 3. This is about the heat topics. So this one. And next here we have the boiling point and melting points are there. Some definitions are there. Once we see బాష్పీభవన స్థానము, ద్రవీభవన స్థానము, melting point, ద్రవీభవన స్థానము, boiling point, బాష్పీభవన స్థానం. So here at constant temperature, స్థిర ఉష్ణోగ్రత వద్ద నీరు మరిగే స్థానము, వాటర్ బాయిలింగ్ పాయింట్ at constant temperature, it is 100 degrees centigrade. At constant temperature, ice convert into water, ice convert into water. Here water convert into vapor at constant temperature, ice convert into water at constant temperature 0 degrees centigrade. ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతాడని, మంచు నీరుగా మారుతున్నప్పుడు ఉష్ణోగ్రత డాష్, ఇంక్రీజ్, డిక్రీజ్, డస్ నాట్ చేంజ్, ఆల్ ఆఫ్ ద అబోవ్. డస్ నాట్ చేంజ్. నీరు మంచు నీరుగా మారుతున్నప్పుడు ఉష్ణోగ్రతలో మార్పు ఉండదండి. ఇదే మన ప్రీవియస్ క్వశ్చన్ అండి. మారదండి, ఉష్ణోగ్రత మారదు.
బాయిలింగ్ పాయింట్లో కూడా అంతేనండి. నీరు ఆవిరిగా మారుతున్నప్పుడు దాని ఉష్ణోగ్రత ఏమైంది మారదండి. సో అందుకే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని చెప్తాం. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వాటర్ కన్వర్ట్ ఇంటూ వెపర్, దట్ ఈస్ సెడ్ టు బి బాయిలింగ్ పాయింట్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఐస్ కన్వర్ట్ ఇంటూ వాటర్. సో ఇక్కడ మళ్ళీ దీని మీద ప్రెషర్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇంక్రీజ్ ఆఫ్ ద ప్రెషర్ బాయిలింగ్ పాయింట్ ఆల్సో ఇంక్రీజ్ ఆఫ్ ద ప్రెషర్ మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అని. ఇక్కడ పీడనాన్ని పెంచినప్పుడు బాష్పీభవన స్థానము పెరుగుతుంది. బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రెషర్. బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు. దిస్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది? ప్రెషర్ కుక్కర్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద pressure. Okay, so the temperature in the pressure cooker 120 degrees centigrade. The temperature in the pressure cooker 120 degrees centigrade. So what is the working principle of pressure cooker? Boiling point increases with increase in the pressure. And one more thing, melting point decrease with increase in the pressure. పీడనాన్ని పెంచినప్పుడు ద్రవీభవన స్థానం తగ్గుతుంది, పీడనాన్ని పెంచినప్పుడు బాష్పీభవన స్థానం పెరుగుతుంది. పీడనం పెంచితే ద్రవీభవన స్థానం తగ్గుతుంది అనే దాని మీద ఎవరు పనిచేస్తారు? ఐస్ స్కేటింగ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్. మంచు మీద స్కేటింగ్ చేస్తే వాళ్ళకి ఏ సూత్రం? పీడనాన్ని పెంచుతారు కాబట్టి ఆ ఐస్ కరగదు కాబట్టి వాళ్ళు స్మూత్ గా దాని మీద వెళ్ళిపోతారు. ఐస్ కరిగింది అనుకోండి వాళ్ళు అక్కడే ఆగిపోతారు, స్కేటింగ్ చేయరాదు. సో ఐస్ స్కేటింగ్ the working principle, melting point decrease with increase in the pressure. రెండు గుర్తుపెట్టుకోండి, చాలా దగ్గరగా ఉంటాయి. బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రెషర్, మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రెషర్. పీడనాన్ని పెంచితే బాష్పీభవన స్థానం పెరుగుతుంది, అది ప్రెషర్ కుక్కర్. పీడనాన్ని పెంచితే ద్రవీభవన స్థానం తగ్గుతుంది, ఇది ఐస్ స్కేటింగ్. ఇవండి మనకు కావాల్సినవి. దీంట్లో మనకి థర్మోస్టాట్ అనేది ఉంటుందండి, రిఫ్రిజిరేటర్లలో వాడతాం. థర్మోస్టాట్ తాప నియంత్రకాలు అని చెప్తాం. తాప నియంత్రకాలు ఉంటాయి, బై మెటల్ స్ట్రిప్స్ ఇందులో యూజ్ చేస్తాం. కాపర్ జింక్ మీన్స్ ఇక్కడ మనము ఇవి వాడతామని, కాపర్ జింక్ అండ్ ఐరన్ బై మెటల్ స్ట్రిప్స్ వాడతామని. ఈ బ్రాస్ అండ్ ఈ మెటల్ స్ట్రిప్స్ వాడతాం. ఈ థర్మోస్టాట్ ఏం చేస్తుందండి? సో టు స్టేబుల్ ద టెంపరేచర్ ఇన్ ద ఎక్విప్మెంట్స్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లలో టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉంచడానికి ఈ థర్మోస్టాట్స్ అనేవి పనిచేస్తాయి. ఒకటి. నెక్స్ట్ థర్మాస్ ఫ్లాస్క్లు ఉన్నాయి. ఈ థర్మాస్ ఫ్లాస్క్ అనేది ఎవరు కనుక్కున్నారు? దేవార్ డిస్కవర్డ్ థర్మాస్ ఫ్లాస్క్. ఈ థర్మాస్ ఫ్లాస్క్ లోపల కూడా మనకి 2 ప్లేన్ మిర్రర్స్ వాడతారండి, 2 సమతల దర్పణాలు వాడతారు. 2 సమతల దర్పణాలు వాడితే దానికి ఒక వైపుకి సిల్వర్ బ్రోమైడ్ పూత పూస్తారు. దే పేస్ట్ సిల్వర్ బ్రోమైడ్. It is using as a resistor or to avoid the loss of heat to the surroundings or to gain the heat from the surroundings అని చెప్పుకుంటాం. సిల్వర్ బ్రోమైడ్ అనేది ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. సిల్వర్ బ్రోమైడ్ ఇస్ పేస్టింగ్ విచ్ ఆర్ యూజింగ్ ఇన్ ద థర్మాస్ ఫ్లాస్క్. థర్మాస్ ఫ్లాస్క్ ఎవరు కనుక్కున్నారండి? దేవార్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. రిఫ్రిజిరేటర్ కూడా ఉంది, రిఫ్రిజిరేటర్ ఆల్సో హియర్. దీంట్లో మనకి ఇన్ ద రిఫ్రిజిరేటర్ we are using freon gases. And one more thing, it is working on the, its efficiency is 1 minus T2 by T1, opposite to the heat engine. ఉష్ణ యంత్రానికి విలోమము ఇది, ఉష్ణ యంత్రానికి విలోమం రిఫ్రిజిరేటర్కి. సో ఇది 1 minus T2 by T1 తోటి మనకు ఉన్నది. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ కనుక నడుస్తున్నప్పుడు దాని డోర్ ఓపెన్ చేసి పెడితే ఆ గది ఉష్ణోగ్రత ఏమవుతుంది? అప్పుడు అది రిఫ్రిజిరేటర్ శీతలీకరణ యంత్రంగా కాకుండా ఉష్ణ యంత్రంగా పనిచేస్తుంది, అందువల్ల గది ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది అని చెప్పుకుంటాం. రైట్. సో దీస్ ఆర్ ద టాపిక్స్ అబౌట్ ద హీట్.